जोहार एनटीआर, जोहार जोहार, जोहार एनटीआर, जोहार जोहार, जोहार एनटीआर, जोहार जोहार, जोहार एनटीआर, जोहार जोहार, जोहार एनटीआर, 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 एनटीआर अमर रहे, 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 एनटीआर अमर रहे। जय తెలుగుదేశం, जय తెలుగుదేశం, एनटीआर 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 అది కట్టుకోదు ఫోన్ తీసుకొని ఎందుకు ఇంకా చూడరా, ఇంకా చూడండి, కొంచెము పక్కన జరగండి. కెమెరా వెనక్కి జరగండి, జరగండి. కెమెరా సెల్లతో అందరినీ వస్తున్నాం. जोहार एनटीआर, जोहार एनटीआर। ये यार नहीं आ रहा है, चलिए ना जरा चलिए బ్లాక్ చేయకండి. మీరు జనగండి నా పాండ నా మీరే ఉన్నారు, మీడియా जोहार एनटीआर, जोहार जोहार, जोहार एनटीआर, जोहार जोहार, जोहार एनटीआर। एनटीआर एनटीआर अमर रहे, 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 एनटीआर अमर रहे। जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर।
पीछे देखना, सीढ़ी में गिर जाओ। प्लीज కొద్దిగా కాశీ సార్కి మళ్ళీ తీసుకోయే ఏమైంది గొడవ పెడుతున్నారు సంభాల్కే చూడదు సంభాల్ స్లో వినయ్ స్లో అమ్మా రెడీయా మీడియా మిత్రులందరూ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు, ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి,
పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగోళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగోళ్ళు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానాల్లో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. जब तक सूरज चांद रहेगा एनटीआर का नाम रहेगा. ఏమా ఇంగ్లీష్లో చెప్పాలా? ఓకే. టుడే ఈజ్ అన్నా ఎన్టీఆర్స్ 29th వర్ధంతి. It could be movies, it could be in politics. He has left a strong mark for himself. In movies, he has done various roles. He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the political realm, the kind of reforms that he has given, the kind of reforms that he has introduced, even today, other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights in assets, giving power at a very subsidized price to farmers, the irrigation projects that he has done, even today they all stand as a testimony for his vision, his commitment for the people of Telugu speaking states. So as a party, we started with one member, that is Anna NTR. Today we stand tall with 1 crore members. With what objectives Anna NTR started the party? We are carrying his legacy forward. Wherever Telugu people are, in whichever state or in whichever country across the world, wherever they are, we will stand by them. Our agenda is only one, which is Telugu people across the world, across the globe should be number one. Thank you very much. సార్, ఎన్టీఆర్ గారు మీకు చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారంట, అంటే ప్రజల కోసం ఎలా పోరాడాలి అని. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే, ఆయన చూస్తే భయం కలిగేది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. మనవాడైనా ఆప్యాయంగా పిలిచిన ఇంట్లో మాకు చెప్పి పంపించారు, రే ఒళ్ళ దగ్గర పెట్టుకో, పిచ్చి పనులు చేయొద్దని. కొంచెం అల్లరి ఎక్కువ నేను చిన్నప్పుడు. సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ మనవడు కానీ మనవరాలు కానివ్వండి అందరూ దగ్గర తీసుకునేవారు, ప్రేమగా చూసేవారు. అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం. కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి, ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడు దారి తప్పితే మాకు 2 ముట్టకాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని. సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది. ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో అదే ఆశయాలతో పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం. సార్, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు అమరావతి మధ్యలో ఆగిపోవడం జరిగింది, మళ్ళీ మొదలు పెట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సార్? అమరావతి పరిస్థితి ఏంటి? సో మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం. అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ ఈ నెలాఖరు గల మొదలవుతాయి. అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్ర రాష్ట్రం కానీ, 2 రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం కలిసికట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటాం. అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే, ఒకసారి మేమందరం హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు. మేమందరం కోరాం, మనవడు మనవరాలు మేము ఒక 10 మంది ఉంటే మేమందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనకు పెద్ద బండి ఉండేది, ప్యాకర్డ్ అని, ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర. ఆయన నేనే నడుపుకుంటూ తీసుకెళ్తానని ఏమో స్పీడ్గా వెళ్ళారు.
మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది. సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో ఆయన తీసుకెళ్ళి సెంటర్లో గుద్దారు. సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారణం మేమందరే, మనోడు మనవరాలు వెనకాల కూర్చున్నాను. సో అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఎంతమా అనుకోండి. సార్, ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భారతరత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది. ఏ విధంగా ముందుకెళ్ళున్నారు సార్? ఆ డిమాండ్ ఉంది. మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మాట్లాడతారు. ఆ డిమాండ్ ఉంది. మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్కి భారత రత్న ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్, ఎన్నికల ముందలు చేరాం. మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చేగల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది. అందరం అంటే ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే పరిస్థితి వస్తే ఆనాడు బాబు గారు, ఎర్రంనాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు, కుమారస్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్, వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ, ఎందుకంటే అది స్ట్రాటజిక్ అసెట్, భారతదేశానికే కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకున్నాం, సంప్రదింపులు చేసాం. 7 నెలల్లో సాధించుకున్నాం. సార్, తెలంగాణలో కూడా ముఖ్యంగా క్యాడర్లో ఆశలు ఉన్నాయి, ఏం చెప్తారు సార్ తెలంగాణకు సంబంధించి? తెలంగాణకు వచ్చేగల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ 1,60,000 మంది సభ్యత్వాలు, క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటాం జరిగింది. ఇది 2014 తర్వాత నేను సభ్యత్వంలో యాక్టివ్గా ఉన్నా, మీ అందరికి తెలిసిన విషయమే. గతంలో మాకు తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది 4 లక్షలు. ఇది మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు 4 లక్షల సభ్యత్వం ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా 1,60,000 మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది, ఆశ ఉంది. పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం. త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఫైనల్గా అంటే ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి, ఆకలి ఉండకూడదు అన్నారు. మళ్ళీ మీరు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి పేదవాడు కడుపు నిండా అనిపిస్తుంది సార్, రెస్పాన్స్ ఎలా? అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేదే కాదు, పక్కా గృహాలు అందించాలి, జనతా వస్త్రాలను తీసుకొచ్చారు. సో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం. చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది, కాలం మారింది, అవసరాలు మారినాయి. మారిన అవసరాలు పరిగణనలో తీసుకుని ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతుంది. ఓకే, సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి సార్? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. అది మీటింగ్ దావోస్ పర్యటన అయిన తర్వాత దాని మీద నేను స్పందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. జై హింద్. థ్యాంక్ యూనా. ఫోటో లాస్ట్ దగ్గర అమ్మ వెయిటింగ్. మైక్ ఎవరు, మన మైక్ ఎవరు తీసుకుంటున్నారు? చెప్పానమ్మా, గురించి చెప్పాను. మాజీ
ఇప్పుడు ఒక మంచి ముందుకెళ్ళాలంటే ఇంకో మంచి తొక్కేయాలి. ఆడియో లాగింది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీర్వర్చస్వమాయస్యమారోగ్యమావేధాక్షోభామానం మహీయతే. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసం సంవత్సరం దీర్ఘమాయుః. ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసీజాయతామా రాష్ట్రైరాజన్యాః शूरा इषव्यो दिव्याधीमाः रथोजायता. दोग्धी धेनुर्वोल्हा नड्वानाशुः सप्तिः पुरन् हिर्योषा. कामेनी कामेनः पर्जन्यो वर्षतु फलावत्यो न ओषाधयः पच्यन्ताम्. योगक्षेमो नः कल्पताम्. सह नो भवतु सह नो भुनक्तु सह वीर्यङ्करवावहै. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మన కీర్తిశేషులు నందమూరి రామారావు గారి యొక్క వర్ధంతి రోజు. మనకు తెలుగు ప్రజలకి ఆరాధ్యం. ఎంతో వైశిష్టమైన ప్రభావాన్ని చూపి మనకు తీరని లోకానికి వెళ్ళిన రామారావు గారి యొక్క శాంతికి శ్రీమన్నారాయణుడి యొక్క కృప కటాక్షాలు చెందాలని
ఆ రేచర్ల వంశీయంలో పుట్టినటువంటి మన రామారావు గారి యొక్క ఆత్మశాంతి వైకుంఠానికి చెంది మనందరి యొక్క ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారి ఆశీర్వచనం వారి కుమారులకి, ముఖ్యంగా మన అమ్మగారు కుమార్తె గారు, వాళ్ళ మనవడు నా లోకేష్ గారు, తర్వాత నందమూరి వంశీకులందరికీ కూడా శాశ్వత ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఇంటి అల్లుడైనందుకు వారికి శుభాభినందనలు. తెలుగు ప్రజలందరికీ కూడా మనకు రామారావు గారు భగవంతుడిలే రూపంలో మనకు కనిపించారు. వారి యొక్క మనస్సు చెప్పలేని అనన్యం, అందరి మనస్సులు ఆయన స్వీకరించి అందరినీ మెప్పించగలిగినటువంటి యోగ్యుడు. వారికి ఈరోజు మనం ఈ యొక్క సర్వమత సమ్మేళనం ద్వారా అందరికీ అన్ని మతాల ద్వారా మీ కుటుంబానికి ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తూ మనకు సర్వమత సమ్మేళనం తరఫున నందమూరి వంశీకులకు, నారా వంశీకులకు కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్ళాము. 90వ కీర్తన. ప్రభువ, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింకపోను మునుపు, యుగ యుగములకు దేవుడవు నీవు. మనుషులను మట్టిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలు ఒక జాము వలెనున్నవి. వరద చేత నైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలంలో అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగయుందువు. చదవండి దేవుని లేఖన భాగం. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్. N.T. Ramarao was a legendary, and he was ruling last 5 decades, and he was in the film ministry as well as the political scenario, and he was the model of the entire Telugu states, and especially bring peace for this death anniversary, especially for his daughter Sister Bhuvneshwari is with us, and she was also very much involving in the political scenario, and we just want to bring greetings for this occasion. I just want to pray Sri Nara Chandrababu Naidu, who was the Chief Minister of the Andhra Pradesh, and the Minister of Sri Lokesh Garu is with us, and also we just want to bring all the Telangana state also will be a part of the power that is to come. We just want to pray the Almighty God, Jesus Christ will bless this family that is to come all the years, and especially the upcoming days also they are going to do. Telangana TDP also will be getting good success that is to come. It is our prayer. May God, Jesus Christ will bless this beloved family. God bless you. Thank you. Just pray. ప్రార్థన చేసుకున్నాం. తరతరములకు గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు గొప్ప దేవుడవు,
దేవ మరి ఆ దినాన ఈ దినాన కూడా మీ యొక్క కార్యాలు గొప్పవు. ఇక్కడ ఉన్న దేవ మరి ప్రజలందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రాముఖ్యంగా దేవ మరి మా ఈవెన్ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఈ యొక్క వర్ధంతి జరుపుకోవడానికి ఈ దినాన వచ్చేసిన ప్రతి ఒక్క అభిమానులకు బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, ఈవెన్ నందమూరి కుటుంబాన్ని బట్టి, ఆ రీతిగా నారా కుటుంబ వారి బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి ఇక్కడ మా ముందున్న మరి వారి కూతురుని బట్టి, వారి యొక్క మన్మని బట్టి వందనాలు. వారు మరి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రూలింగ్ చేస్తుండగా ఆ యొక్క కుటుంబాన్ని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. మరి వారు ఇంకా ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేయడానికి కృప చూపించమని, ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును అనగా నందమూరి కుటుంబ సభ్యులను, అదే రీతిగా నారా వారి కుటుంబ సభ్యులను తెలుగుదేశపు 2 రాష్ట్రాల్లో అటు తెలంగాణ, ఆంధ్ర మరియు తెలంగాణ పార్టీ శ్రేణులకు, నాయకులకు సదా తోడై నడిపించును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अज़ीज़ान मोहतरम, आज हम और आप जमा हुए हैं हमारे एन.टी. रामाराव साहब की बरसी के मौके पर। हम यहाँ पे तशरीफ़ फरमा हैं, जो आपके बेटी साहिबा और आपके नवासे रुफ़े साहब भी यहाँ जमा हैं। और रामाराव साहब ऐसे बेहतरीन आदमी थे कि आपको सदियाँ तक आपको याद करते रहेंगे। और आप हिंदू, मुसलमान, सिख, ईसाई तमाम के साथ मोहब्बत से रहते थे। और आप नमाज भी पढ़े और आप हर एक के साथ अच्छा सलूक करते थे। सारी दुनिया आपको याद करती है और आपको एवार्ड से भी मालामाल किया गया है। और आप हमेशा मोहब्बत से रहते थे। और आप हिंदू, मुसलमान, सिख, ईसाई, अमीर, गरीब तमाम के साथ अच्छा सलूक करते थे, जो आज हिंदुस्तान में ही बल्कि सारी दुनिया में एन.टी. रामाराव साहब की याद होती है। हम जो मुकामात पर जाते हैं, तेलंगाना, आंध्र प्रदेश के अलावा हम जो मुकामात पर जाते हैं, हर एक लोग आपको याद करते हैं और आपके लिए दुआ करते हैं कि आपने बिलखुसूस हैदराबाद के अंदर, तेलंगाना के अंदर ऐसी बेहतरीन हुकूमत चलाए कि अमन और सुकून की रही। आपसे पहले कई गड़बड़ होते थे, कई फसाद होते थे, कई लोग परेशान होते थे, कई लोगों को मारा जाता था। लेकिन रामाराव साहब तेलुगुदेशम पार्टी बनाकर आपने ऐसा कारनामा किया, सारी दुनिया आपको याद करते रहेंगे। बहरहाल अज़ीज़ान मोहतरम, आज हम तमाम लोग हिंदू, मुसलमान, सिख, ईसाई तमाम लोग रामाराव साहब की बरसी में यहाँ तशरीफ़ फरमा है। और याद रखिए कि रामाराव साहब की जैसी हस्ती जो आई है और सदियों में ऐसी हस्ती आती है, सदियों में आपको याद किया जाता है। मैं बहैसियत मुसलमान हाजी मोहम्मद अब्दुल रशीद सूफी, मैं मुसलमानों की जानिब से रामाराव साहब को जितने भी तारीफ करे कम है और जितने भी बेहतरीन काम करे हम तमाम बहुत, इस काम से हम बहुत खुश हैं। मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह ताला हिंदू, मुसलमान, सिख, ईसाई तमाम को मोहब्बत से रहने करने की तौफीक अता फरमा। और अल्लाह के खुशूस से नवाब नायडू साहब, उनके अहलिया, उनके लोके साहब, तमाम पार्टी को अल्लाह सेहत से, उम्र में, रोज़ी में बरकत अता फरमा। व सल्लल्लाहु तआला खैर खल्क़ि मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अजमईन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।
జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. గురుగారు ఎలా వచ్చారు? అన్నా అలా ఆఫీస్ కన్నా ఫోటో సెషన్ జరుగుతుందండి. ఇందాక బాగా వచ్చింది, మళ్ళీ ఏమైనా ప్లే చేయాలి. ఆడియో మధ్యలో పడిపోయింది దవ్యాను కూడా వెనక్కి, అదే ఆడాడు. ఇంకా అయిపోయినట్టు సార్ ఎక్కేస్తాను, ఎందుకంటే ఫోటో సెషన్ జరుగుతుంది కానీ తోపులాట కింద ఉంది మామూలుగా. నారాయణ కూడా తీయద్దని చెప్పేస్తారు. వచ్చేసాను.